భాగ్యనగరం అనగానే గుర్తొచ్చేది కులీ కుతుబ్ షాహీ భాగమతిల ప్రేమ. వారి ప్రేమకు గుర్తుగానే పాత బస్తీని కొత్త నగరానికి కలుపుతూ మూసీ నదిపై నిర్మించిన తొలి వంతెన పురాణాపూల్. భాగ్యనగర వాసులు ప్రేమగా పేరానపూల్ అని పిలిచే ఈ వారధికి 448 ఏళ్ల చరిత్ర ఉంది. శతాబ్దాలుగా మూసీ నది వరదలను తట్టుకొని ఠీవీగా నిలబడింది. ఇన్నేళ్లు ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్న ఈ వంతెన పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరింది. ఈ సమస్యపై దృష్టి సారించిన ప్రభుత్వం కొత్త సబగులు అద్దాలని నిర్ణయించింది. మూసీ నది పునరుజ్జీవనంలో భాగంగా సుమారు 10 కోట్ల రూపాయలతో ఈ కొత్త వంతెనకు కొత్త హంగులు అద్దేందుకు సిద్ధమైంది. భాగ్యనగర చారిత్రక ఆనవాళ్లలో ప్రేమ వంతెనగా గుర్తింపు ఉన్నటువంటి పురాణాపూల్ వంతెనను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని నిర్ణయించింది. మూసీ నది పునరుద్ధరణలో భాగంగా మూసీ నది మీద నిర్మించినటువంటి తొలి వంతెన కాలగర్భంలో కలిసిపోకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని మరింతగా ఆధునీకరించి భవిష్యత్ తరాలకు అందించాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం పురాణాపూల్ వంతెన వద్ద ఉన్నాం. సో కాలక్రమేణా పురాణాపూల్ వంతెన ఎలా శిథిలావస్థకు చేరిందని ఒక్కసారి గమనించినట్లయితే 1578వ సంవత్సరంలో పురాణాపూల్ వంతెనను కుతుబ్ షాహీలు నిర్మించడం జరిగింది. మూసీకి రెండు వైపులా ఉన్నటువంటి నగరాన్ని అనుసంధానించేలా, అదేవిధంగా కుతుబ్ షాహీ భాగమతి ప్రేమకు గుర్తుగా మహమ్మద్ కులీ కుతుబ్ షాహీ ఈ వంతెనను నిర్మించడం జరిగింది. అలా చారిత్రక సంపదగా ఉన్నటువంటి మూసీ నది మీద ఉన్నటువంటి పురాణాపూల్ వంతెన 600 మీటర్ల పొడవు, 35 అడుగుల వెడల్పుతో నది అడుగు భాగం కంటే 54 అడుగుల ఎత్తులో 22 ఆర్చీలతో నిర్మించడం జరిగింది. ఇలా ఈ వంతెన రావడంతో ఇటు గోల్కొండకు ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి నగరానికి మధ్య వ్యాపార లావాదేవీలు కావచ్చు, వాణిజ్యపరంగా నగర ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా అటు ఇటు రాకపోకలు సాగించేలా ఆనాటి కాలంలో ఈ వంతెన ఎంతో ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా కుతుబ్ షాహీ భాగమతి ప్రేమకు గుర్తుగా ఈ ప్రేమ వారధిగా కూడా ఎంతో గొప్పగా ఈ వంతెన నిలిచింది. అలా కాలగర్భంలో ఈ వంతెన క్రమంగా శిథిలావస్థకు చేరింది. అడుగడుగున దీన్ని పట్టించుకోకపోవడంతో నిర్లక్ష్యానికి గురవుతూ చారిత్రక ఆనవాళ్లు కూడా పూర్తిగా కోల్పోయేటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వంతెనకు సంబంధించి ఈ చిరు వ్యాపారులకు అడ్డాగా మారింది. వంతెన కింది భాగం అంతా కూడా పిచ్చి మొక్కలు మొలిసి కింద ఉన్నటువంటి కాంక్రీట్ కావచ్చు, రాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిని కూలేటువంటి పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా పైన ఎగువన కూడా చిరు వ్యాపారులు మొత్తం కూడా అడ్డాగా మారిందని చెప్పొచ్చు. ఒకప్పుడు ఎంతో సజావుగా రాకపోకలు సాగించినప్పటికీ ఇప్పుడు వంతెన ఉన్నటువంటి పరిస్థితి శిథిలావస్థ దృష్ట్యా రాకపోకలు పూర్తి స్థాయిలో నిషేధించారు. కేవలం వాహనాలు అంటే ద్విచక్ర వాహనాలు, చిన్న వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే భవిష్యత్తులో దీని మీద పూర్తి స్థాయిలో వాహనాలను నిషేధించాలని కూడా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఈ వంతెన పునరుద్ధరణలో భాగంగా పర్యాటక శాఖ ఒక ప్రణాళికను రూపొందించింది. పర్యాటకుల కోసం అత్యాధునిక వసతులు కూడా ఈ వంతెన సమీపంలో కల్పించాలని కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. బ్రిడ్జిపై కూర్చునేందుకు ఏర్పాటు చేయడంతో పాటు మూసీ నది అందాలను, పాత బస్తీ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా వ్యూ పాయింట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. వంతెన చారిత్రక రూపం రాత్రి వేళల్లో మరింత అద్భుతంగా కనిపించేలా ప్రత్యేకంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. వాకింగ్ ట్రాక్లను కూడా అభివృద్ధి చేయాలని కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రమంగా పురాణాపూల్ వంతెన అనేది కాలక్రమేణా మొత్తం కూడా శిథిలావస్థకు చేరడంతో దానికి సంబంధించి ఎక్కడ రాతి గోడలు దెబ్బతినకుండా రసాయన చికిత్స చేసి ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా ఈ 100 ఏళ్ల నాటి రూపాన్ని ఎక్కడ కూడా చెదిరిపోకుండా భవిష్యత్ తరాలకు అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మేరకు ఒకప్పుడు ప్రేమ వారధిగా ఉన్నటువంటి పురాణాపూల్ వంతెన మళ్ళీ పాతకాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుందా, నాటి వైభవాన్ని మళ్ళీ ఇక్కడ కనిపిస్తుందా లేదా అనేది చూడాలి. కెమెరామెన్ శ్రీతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.